చాలా పురాతన కాలంలో సముద్ర గర్భంలోంచి ఉద్భవించిన ఒక అద్భుత నగరం క్షితిజ సమీపంలో మెరిసిపోయేది. ఇదే ద్వారక, స్వర్ణ నగరం. పూర్తిగా శుద్ధ బంగారంతో నిర్మితమైన రాజమహల్లు, గోపురాలు, వీధులు ఎక్కడ చూసినా ధనవైభవం కనిపించేది. సూర్యకిరణాలు పడగానే నగరమంతా కాంతులతో నిండిపోయి దూరంగా ఉన్నవారికి కూడా దివ్య దృశ్యంగా కనిపించేది. ఈ అపార సంపదల రాజ్యాన్ని పరిపాలిస్తున్నవాడు మన ప్రియతమ భగవాన్ శ్రీకృష్ణుడు. ఆయన దివ్య సాన్నిధ్యంతో ద్వారక అంతా శాంతి, సంతోషం, భక్తితో నిండుండేది. రాజమహల్లోని అందమైన ఉద్యానవనాల్లో ఒకరోజు మల్లెపూల సుగంధం గాలిలో తేలుతూ, నెమళ్లు నాట్యమాడుతూ సుమధురమైన వాతావరణంలో భగవాన్ కృష్ణుడు కూర్చునున్నాడు. ఆయన పక్కన దేవలోక సంచారి, జ్ఞాన సంపన్నుడైన నారద మహర్షి. ఇద్దరూ లోతైన చర్చలో మునిగిపోయారు. నారదుడు కృష్ణుడితో ఇలా అన్నాడు: ప్రభూ, మీ రాణుల్లో ఒకరైన సత్యభామ హృదయంలో అహంకారం కొంచెం పెరిగిపోతోంది. ఆమె తన ధనాన్ని, ఆభరణాలు చూసి తన ప్రేమే గొప్పదని భావిస్తోంది. దీన్ని సరిచేయాలి. కృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. ఆయన కళ్లలో కాంతి మెరిసింది. నారదా, శిక్ష కాదు, పాఠం నేర్పించాలి. నిజమైన భక్తి ఏమిటో, ధనం కేవలం మాయా అని తెలియజేయాలి. అలా వారిద్దరూ ఒక దివ్య నాటకాన్ని రూపొందించారు. ఒక పరీక్ష, ఒక గొప్ప జ్ఞానోదయం కోసం. సత్యభామ కృష్ణుడి అత్యంత ప్రియమైన రాణుల్లో ఒకరు. ఆమె అంతఃపురంలో నిలబడి తనను తాను అద్దంలో చూసుకుంటోంది. మెడలో వజ్రాల హారాలు, చేతుల్లో బంగారు కడియాలు, నుదుటిన విలువైన రత్నాలు. ఆమె గర్వంగా నవ్వింది. నా ధనమంతా కృష్ణుడికిస్తాను, నా ప్రేమ కంటే గొప్పది ఏదీ లేదు అని ఆమె భావించింది. కాని ఆ ఆలోచనలో అహంకారం దాగుంది. ధనం ప్రేమను కొలవగలదని ఆమె నమ్మింది. నిజమైన భక్తి శుద్ధ హృదయంలో ఉంటుందనే సత్యం ఆమె కనిపించలేదు. అప్పుడు వచ్చింది ఆ మహోన్నత క్షణం. రాజసభ మధ్యలో ఒక భారీ దివ్యత్రాస్ తెచ్చిపెట్టారు. అది సాధారణ త్రాస్ కాదు, ఆకాశం నుంచి వచ్చినట్టుగా మెరిసిపోతోంది. కృష్ణుడు ఒకవైపు కూర్చున్నాడు. సత్యభామకు సవాల్ విసిరారు: మీ ధనమంతా పోసి కృష్ణుని తూచిచూడు. మీ ప్రేమ గొప్పదైతే త్రాసు సమతుల్యమవుతుంది. సత్యభామ గర్వంగా నవ్వింది. అంతా సులభం అని ఆమె ప్రారంభించింది. బంగారు నాణాలు, వజ్రాలు, మణులు, విలువైన వస్త్రాలు, రత్న ఖచ్చితమైన ఆభరణాలు ఒక్కొక్కటిగా తక్కొక్కటిగా త్రాసుమీద పోస్తోంది. పర్వతంలా ధనరాశి పేరుకుపోయింది. కాని కృష్ణుడున్న వైపు త్రాసు కదల్లేదు. ఒక్క ఇంచు కూడా కిందికి రాలేదు. సత్యభామ ముఖం వాడిపోయింది. ఆమె భయం, నిరాశ కలిగాయి. ఇంకా ఎక్కువ ధనం పోసింది. రాజ్యంలోని అన్ని ఖజానాలు ఖాళీ అయ్యాయి. ఇంకా ఏమీ మిగల్లేదు. త్రాసు ఇంకా అలాగే ఉంది. సభలో అందరూ నిశ్శబ్దంగా చూస్తున్నారు. అప్పుడు నమ్రతతో శాంతంగా ముందుకొచ్చింది రుక్మిణీదేవి. ఆమె చేతిలో ఒకే ఒక తులసాకు. ఆ ఆకును ఆమె శుద్ధమైన భక్తితో, నిస్వార్థ ప్రేమతో కృష్ణుడి పాదాలకు సమర్పించినట్టుగా ధనరాశి మీద పెట్టింది. ఆ క్షణంలో అద్భుతం జరిగింది. త్రాసు కదిలింది. రెండు వైపులా సమానంగా సమతుల్యమైంది. సభ అంతా ఆశ్చర్యంతో నిండిపోయింది. సత్యభామ కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆమెకు అర్థమైంది, నిజమైన భక్తి ధనంలో లేదు, రత్నాల్లో లేదు, శుద్ధ హృదయంతో ఇచ్చే సరళమైన సమర్పణలో ఉంది. ఒక చిన్న తులసి ఆకు కూడా అపార ధనాన్ని మించిపోతుంది. ఎందుకంటే అది నిస్వార్థ ప్రేమతో నిండి ఉంటుంది. ఈ దివ్య పాఠం సత్యభామ హృదయంలో శాశ్వతంగా నాటుకుపోయింది. ఆమె అహంకారం కరిగిపోయి నిజమైన భక్తి మార్గంలో అడుగుపెట్టింది. ఈ కథ మనందరికీ ఒక గొప్ప సందేశం. ధనం తాత్కాలికం, కానీ శుద్ధమైన ప్రేమ, భక్తి శాశ్వతం. కృష్ణుడి పట్ల నిస్వార్థ భక్తి ఉంటే జీవితమంతా ద్వారకలా మెరిసిపోతుంది.